ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతము భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాస మహర్షి జన్మ వృత్తాంతమునకు ముందు చేది దేశాన్ని ఉపరిచర వసు మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. అతడికి గిరిక అనే భార్య ఉన్నది. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరిక సంతానాపేక్షతో భర్తను సమీపించింది. అయితే అదే సమయంలో ఉపరిచర వసు తల్లిదండ్రులు వేటకు వెళ్ళి క్రూరముగాలను సంహరించవలసినదిగా కుమారుణ్ణి ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరస వహించి వేటకై అరణ్యమునకు వెళ్ళాడు. అది వసంతకాలం. పుష్పాలతో ఫలాలతో కూడిన వృక్షములతో ఆ వనమంతా అత్యంత రమణీయంగా ఉంది. చల్లని గాలులు సుగంధ సువాసనలతో మనోహరంగా వీస్తున్నాయి. వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. ఒక రమణీయ అశోక వృక్షం నీడన సేద తీరుతున్న వసురాజుకు ఆహ్లాదకర వాతావరణంలో భార్య గిరిక గుర్తుకు వచ్చినది. మదన పీడితుడైన రాజుకు వీరస్థలనమైంది. అది వ్యర్థం కాకుండా దానిని ఒక ఆకుదొన్నెలో పట్టి పుత్రోత్పత్తి కారకమవునట్లు అభిమంత్రించి తన రథసభ్యంలోనే ఉన్న ఒక శీఘ్రగామి అయిన డేగను చూచి దానిని డేగ కాలికి కట్టి తన భార్యకి ఇమ్మని చెప్పాడు. ఆ డేగ వాయువేగంతో వెళుతుండగా ఎదురుగా మరొక డేగ దానిని మాంసఖండమని భావించి ఈ డేగపై దాడికి దిగినది. ఆ రెండు డేగల పోరాటంలో పశురాజు వీర్యం క్రిందనున్న యమునా నదిలో పడిపోయింది. ఆద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుని శాపం వల్ల దేవరూపంలో ఆ నదిలో చాప రూపంలో ఉంటున్నది. అది ఈ వీర్యాన్ని మృంగి గర్భం ధరించింది. 10వ మాసంలో దానిని జాలర్లు వలవేసి పట్టి కడుపు కోసి చూడగా ఒక బాలుడు బాలిక ఉన్నారు. ఆశ్చర్యపోయిన జాలర్లు ఆ శిశువులిద్దరినీ మహారాజుకు అప్పగించగా అందు మగ శిశువును రాజు గ్రహించి ఆడ శిశువు చేపల వాసన కలిగి ఉండటాన దాశరాజుకు పెంచుకోమని ఇచ్చాడు. ఆమెయే సత్యవతి. రూపలావణ్యములు కలిగి ఉన్నప్పటికీ శరీరం నుండి చేప వాసన రావటం వల్ల మత్స్యగంధి అనే పేరుతో పిలువబడుతున్నది. పెంచిన తండ్రి దాశరాజు. సత్యవతి యమునా నదిపై నావ నడుపుతున్నది. తీర్థయాత్రలు చేస్తూ పరాశర మహర్షి ఒకనాడు యమునా నది దాటుటకు నావనెక్కి నావ నడుపుతున్న సత్యవతిని చూశాడు. ఆమె రూపలావణ్యాలకు ఆకర్షితుడై మహర్షి ఆమెతో సంగమించాలనే కోరికను వెలుబుచ్చాడు. అది విని సత్యవతి, భగవాన్, చుట్టూ ఋషులు చూస్తున్నారు కదా అనగా మహర్షి మాయా తిమిరాన్ని సృష్టించాడు. అప్పుడు సత్యవతి భయంతో, మహర్షి మీతో కలయిక వల్ల నా కన్యత్వం దూషితమవుతుంది కదా, నేను ఎలా తిరిగి ఇంటికి వెళ్ళగలను అనగా పరాశరుడు, నీ కన్యత్వం దూషితం కాదు, నీవు కన్యగానే ఉంటావు. నీకేదైనా
వరం ప్రసాదిస్తాను కోరుకో అన్నాడు. ఈ శరీరం నుండి మత్స్యవాసన పోవాలని కోరగా ఆ మహర్షి అనుగ్రహించి, భామిని, ఇక్కడి నుండి నీ శరీరం నుండి వెలువడే సుగంధం యోజన దూరం వరకు వ్యాపిస్తుంది అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఆమెకు గంధవతి అని, యోజన గంధి అనే పేర్లు వచ్చినవి. అంతటా పరాశరుడు సత్యవతితో కలియగా సద్యోగర్భంలో అప్పటికప్పుడే శిశువు జన్మించాడు. అతడే వ్యాసుడు. అతడు జన్మించగానే తల్లితో, అమ్మ, అవసరమైనప్పుడు నన్ను స్మరించు, నేను ఆ క్షణమే నీ ఎదుట ఉంటాను అని చెప్పి తల్లి అనుమతితో తపస్సుకై వెళ్ళాడు. అతడు బాల్యంలోనే యమునా ద్వీపంలో విడవబడటం వల్ల ద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఇది సత్యవతి పరాశరులకు వ్యాసుడు జన్మించిన విధం. జై శ్రీరామ్.